వెల్కమ్ టు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ డే 4. సో మనం ఈరోజు ఈ న్యూస్ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు, అసలు ఏమేం జరుగుతుంది, ఓవరాల్గా ఈరోజు పేపర్లో ఏమి ఇచ్చాడు అనేది చూద్దాము. ఆ, కొన్ని టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్ వాటికి. అవి ఏంటంటే, ఆ, ఒకటి, ఇండియా జపాన్ రిలేషన్స్ గురించి ఇచ్చాడు. రెండు, డిఫెన్స్ రిలేటెడ్ న్యూస్ ఉంది. అండ్ టారిఫ్స్కి సంబంధించింది ఉంది, జుడిషియల్ ప్రొసీడింగ్స్కి సంబంధించింది ఉంది, ఇంకా 130th అమెండ్మెంట్ యాక్ట్ యొక్క క్రిటిసిజమ్స్, ప్లస్ గేమింగ్ సంబంధించిన అమెండ్మెంట్ బిల్ గురించి వచ్చిండు. సో మనం ఏం చేద్దామంటే, ఓవరాల్గా ప్రతి ఒక్క పేపర్లో ఏమేం ఉన్నాయి ఓవరాల్గా చూద్దాం, సో దట్ యూ విల్ గెట్ ద ఫీలింగ్ ఆఫ్ రీడింగ్ దిస్ న్యూస్ పేపర్. అండ్ అంతే, ఓవరాల్గా ఇష్యూస్ అయితే ఇవి మేజర్ 4-5. బట్ మనం కొంచెం డీటెయిల్గా ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ వెళ్ళిపోదాం. ప్రతి పేపర్ అంటే ప్రతి పేజ్ నేను స్క్రోల్ చేస్తూ ఉంటా. ఎక్కడైతే ఇంపార్టెంటో అక్కడ చూద్దాం. నేనైతే ఇప్పుడు ఎట్లా చదువుతున్నానో సేమ్ అట్లనే మీకు సింపులిస్టిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మనం స్టార్ట్ చేసేద్దాం. యా. సో ఫస్ట్, ఇది ఆర్ఎస్ఎస్ యాంథమ్ సంథింగ్ ఉంది, మనకు సంబంధం లేదు. నెక్స్ట్, రాజ్నాథ్ కమిషన్స్ ఉదయగిరి హిమగిరి. ఇది మనం నేను చూసినాం. స్టీల్ ఫ్రైగేట్స్ అనేది విశాఖపట్నం పోర్ట్లో జాయిన్ అయినాయి. ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నావల్ షిప్. సో అది పేజ్ నెంబర్ 10 వచ్చినప్పుడు దాని గురించి డీటెయిల్గా చూద్దాము. ఆల్రెడీ నిన్న మనం చూసిన ఐఎన్ఎస్ 1949 నుంచి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఏ ఏ ఐఎన్ఎస్ వచ్చినాయి, వాటి టెక్నాలజికల్ క్యాపబిలిటీస్ ఏమేమి ఉన్నాయో చూసినాం నిన్న. ఇవాళ కూడా కంటెక్స్లో మనం కొంచెం డీటెయిల్గా చూద్దాం ఆ స్టీల్ ఫ్రైగేట్స్ గురించి, ఒకవేళ టైం ఉంటే. ఎల్స్ నిన్నటి మ్యాటర్ సరిపోతుంది. నెక్స్ట్, గవర్నమెంట్ స్కూల్ అకౌంట్ ఫర్ 55.9% ఎన్రోల్మెంట్స్ ఇంప్రూవ్ అయింది. ఓవరాల్గా ఏమి ఇచ్చాడంటే, రూరల్ ఏరియాలో చాలామంది పీపుల్ దే ఆర్ ప్రిఫరింగ్ గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పేసి ఇచ్చాడు. సో మనం, బికాస్ ఫీజెస్ అనేది చాలా పెరిగిపోయినాయని, అంటే ఓవరాల్ ఇండియాలో చూద్దాం మనం ఏంటనే. నెక్స్ట్, మాన్సూన్ సెషన్ స్టార్ట్స్ ఫ్రమ్ సాటర్డే. అది వర్షాకాల సమావేశాలు అనేది జరుగుతాయి అన్నమాట. మెయిన్గా ఈసారి టాపిక్స్ ఏంటంటే, ఒకటి పంచాయతీ ఎలక్షన్స్ గురించి, రెండు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్, ఇండియా బ్రేజెస్ ఫర్ ఇంపాక్ట్ ఆఫ్ 50% యూఎస్ టారిఫ్స్ ఫ్రమ్ టుడే. సో ఈ రోజు నుంచి 50% టారిఫ్స్ అనేది యుఎస్ గవర్నమెంట్ అనేది మన ఎక్స్పోర్ట్స్ మీద ఇస్తుంది అనమాట. మనం ఇండియాకి, మనం ఆ, ఇండియా నుంచి యుఎస్కి ప్రోడక్ట్స్ అమ్ముతాం కదా, సో వాటి మీద టారిఫ్స్ అనమాట. సో మనం ఆ టారిఫ్ని కడితేనే దే విల్ అలో అవర్ ప్రోడక్ట్స్ టు లెట్ ఇన్. సో దాంట్లో మనకి ఆ, దానివల్ల 1% ఆఫ్ ఇండియన్ జీడిపి అనేది లాస్ అవుతుంది అని చెప్పేసి ఎస్టిమేట్స్ ఉన్నాయన్నమాట. సో మేజర్గా ఏ ఇండస్ట్రీస్, మనం జనరల్గా ఇండియా అనేది సపోజ్ గుజరాత్ నుంచి యూఎస్కి అట్లా వెళ్తాయి, ఏమేమి వెళ్తాయి? ఆపరల్స్, టెక్స్టైల్స్, జెమ్స్, జ్యువెలరీ, రొయ్యలు, స్ట్రిమ్స్, కార్పెట్స్ అండ్ ఫర్నిచర్. సో ఈ ఇవన్నవి ఈ సెక్టర్స్ అనేది చాలా దెబ్బతింటాయి అనమాట. వేరేజ్ మనకు ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, మిగతా టెక్నాలజికల్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్స్ మీద డ్యూటీ అనేది ఏం లేదు ప్రస్తుతానికి, అంటే అంతే ఉంది, అప్పట్లో ఎంత ఉందో అంతే. సో అండ్ ఇండియా అనేది దీని మీద చాలా ఇది ఎంత వేస్ట్, ఇది ఇంత అన్రీజనబుల్, ఆ ట్రంప్ ఎందుకు చేస్తుండో అట్లానే అన్నది. అండ్ అఫీషియల్ స్టేట్మెంట్స్ కూడా, అంటే అఫీషియల్గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా దీని గురించి ఏం మాట్లాడలేదు. ప్లస్ గవర్నమెంట్ కూడా దీన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి స్ట్రాటజీస్ ఉన్నాయని చెప్పేసి అంటే దాని గురించి కూడా ఏం చెప్పలేదు అనమాట రీసెంట్గా. బట్ మనం ఎప్పటి నుంచో సెల్ఫ్ రిలయబుల్ ఇండియా అంటే ఆత్మనిర్భర్ భారత్ దాని గురించి మనం వీఆర్ డూయింగ్, వీఆర్ ట్రయింగ్ టు డెవలప్ మోర్ అండ్ మోర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ అట్లా అని చెప్పేసి. డిజైన్ లింక్డ్ ఇన్ ఇన్సెంటివ్స్ కానీ, పిఎల్ఐ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కానీ గవర్నమెంట్ అనేది ఇస్తుందన్నమాట మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్కి, ఎంఎస్ఎంఈస్ డెవలప్ చేయడం అట్లా ఇట్లా. ప్లస్ స్వదేశీ మంత్ర, అంటే స్వదేశం మంత్రాన్ని మనం ఎప్పటి నుంచో చేయాలి. అండ్ మనకి, ఎందుకంటే ఫారెన్ మీద డిపెండెంట్ అవ్వడం ఎప్పటి నుంచో ఉంది. అందుకే కదా మనకి 1950స్లో గాంధీ స్వదేశీ మూవ్మెంట్ పెట్టినప్పుడు కూడా బాయ్కాటింగ్ ఆఫ్ ఫారెన్ గుడ్స్. మనకి ఎప్పుడైతే మనం ఎప్పుడైనా ప్రపంచంలో వేరే వాళ్ళ మీద డిపెండెన్సీ అనేది తగ్గించుకోవాలి. అది మన సొంత లైఫ్లో కానీ ఎక్కడైనా కానీ ఎంత డిపెండెన్స్ తగ్గించుకుంటే విల్ బి దాట్ మచ్ ఇండిపెండెంట్ అనమాట. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ ట్రేడ్ మీద కూడా వచ్చింది. సో అదనమాట ఓవరాల్గా థింక్. సుప్రీంకోర్టు నెక్స్ట్, ఇది ఆర్టికల్. సుప్రీంకోర్టు ఆస్క్ వై జుడిషియరీ కాంట్ రివ్యూ ఇన్యాక్షన్ ఆఫ్ గవర్నర్స్ ఆన్ బిల్స్. సో జస్టిస్ గవాయ్ ఏమన్నాడంటే, మనం ఆర్టికల్ 356 ప్రెసిడెంట్ రూల్ గురించి
ఆ, చెప్పొచ్చు కానీ ఇంకా ఆర్టికల్ 200 గురించి మాట్లాడలేమా అని చెప్పేసి అన్నాడు అనమాట. దాని గురించి డీటెయిల్గా ప్రస్తుతానికైతే లేదు ఇన్ఫర్మేషన్. విల్ సీ, తర్వాత చూద్దాం మనం. ఓకే. ఆస్ట్రేలియా సైడ్స్ యాంటీ సెమిటిక్ అటాక్ టు కట్ టైస్ విత్ ఇరాన్. సో ఇక్కడ ఏంటంటే ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పిందంటే ఆ, ఇరాన్ అనేది యాంటీ సెమిటిక్ అటాక్స్ చేస్తుంది ఆస్ట్రేలియా అని చెప్పేసి అక్యూజ్ చేసిన అనమాట. అసలు ఇది ఆస్ట్రేలియా ఏంటి, ఇరాన్ ఏంటి, ఇజ్రాయెల్ ఏంటి, అసలు సెమిటిక్ ఏంటి అని అనుకుంటే, సెమిటిక్ అంటే జివిష్ పీపుల్ని సెమిటిక్ అంటారు అనమాట. సో యాంటీ జివిష్ అంటే జివిష్కి ఆపోజిట్ ఉన్న పీపుల్ అంటే ఇరాన్ పీపుల్. అంటే మనం నేను నేర్చుకున్నాం ఇజ్రాయిల్లో జివిష్ పీపుల్ ఉంటారని చెప్పేసి, ఇరాన్లో యాంటీ అని చెప్పేసి. సో దే ఆర్ అంటే ఇప్పుడు మనం గ్లోబలైజేషన్ వల్ల ఏంటంటే వేరే వేరే కంట్రీస్ యొక్క జనాలు అనే వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. అసలు ఆస్ట్రేలియాలో ఏమైంది అన్నదంటే ఆస్ట్రేలియాలో ఒక రెస్టారెంట్ ఉందంట. ఓకే. ఆ రెస్టారెంట్లో మనకి ఆ, ఆస్ట్రేలియాలో రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్లో మనకి వీళ్ళు ఎవరు జూయిష్ పీపుల్ది రెస్టారెంట్ ఉందన్నమాట. సో ఆ రెస్టారెంట్ మీద తగలబెట్టారు. ఓకే. బేసిక్గా మనకి సెమిటిక్ అంటే 3 లాంగ్వేజెస్ వస్తాయి. ఒకటి జ్యూస్, అరబ్స్, అసీరియన్స్ అండ్ ఫునీషియన్స్ అన్నమాట. ఓకే. సో ఈ సెమిటిక్ అంటే ఫ్రమ్ షేమ్ అనే వర్డ్ నుంచి వస్తుందంట. ఇట్స్ అ నోఆ సన్స్ ఆఫ్ ఇన్ ద బైబిల్. బైబిల్ గురించి నాకు తెలియదు. సో నో సన్స్ ఇన్ ద బైబిల్ అంట. సో మీడియా సెమిటిక్ అటాక్ అని వాడుతుంది జనరల్గా. అండ్ సెమిటిక్ అంటే రిలేటెడ్ టు జీవిష్ పీపుల్, యాంటీ సెమిటిక్ అంటే యాంటీ జీవిష్ పీపుల్. ఎవరైతే జ్యూస్ మీద అటాక్ చేస్తారో వాళ్ళు యాంటీ సెమిటిక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హిట్లర్ని జ్యూస్ని హతమార్చారు. సో హిట్లర్ ఇస్ యాంటీ సెమిటిక్. ఓకే. హేట్రెడ్ ఎవరి మీద ఉంటే వాళ్ళది. అసలు ఏమైంది అంటే ఆస్ట్రేలియన్ పిఎం యాంథోనీ ఏం చేసిండంటే ఇరాన్ వాళ్ళు మా మీద అటాక్ చేసిళ్ళు అని చెప్పి ఆస్ట్రేలియాలో అని చెప్పేసిండు. అందుకని చెప్పేసి ఆస్ట్రేలియా వాళ్ళు ఏం చేసిరంటే ఇరాన్ తోటి సంబంధాలు అనేది తెంపేసుకుందాము అని అనుకుంటారనమాట. అండ్ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లెక్క ముద్రిద్దామని చెప్పేసి ఆస్ట్రేలియా అనుకుంటుంది. సో ఇక్కడ మనకి ఆ, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 2023లో అంటే 2 ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే లెవిస్ కాంటినెంటల్ కిచెన్ అనేది ఒక ఆ, సిడ్నీ అంటే ఆస్ట్రేలియాలో ఒక ఫుడ్ కంపెనీ అన్నమాట. దాని మీద ఏం చేసారంటే దాన్ని తగలబెట్టేసారు. నెక్స్ట్ 2023లో కూడా ఇంకోటి ఉన్నది, మెల్బోర్న్. మెల్బోర్న్లో కూడా దాన్ని కూడా తగలబెట్టేసారు అనమాట. అది అడాస్ ఇస్రాయల్ సెనోక్, అది ఇజ్రాయిల్ వాళ్ళది అనమాట. తగలబెట్టేసారు. ఎవరు తగలబెట్టేసారు అంటే ఇరాన్ వాళ్ళే తగలబెట్టేసారు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారనమాట. అండ్ ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియదంటే అది ఇరాన్ వాళ్ళ పని అయ్యి ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారనమాట. ఓకే. సో నెక్స్ట్ దీంట్లో ఏంటంటే దానివల్ల ఏమవుతుంది, ఈ ఈ ఆస్ట్రేలియా కంట్రీకి, ఇరాన్ కంట్రీకి, ఇజ్రాయెల్ కంట్రీకి మధ్యలో కొంచెం మనస్పర్ధలు వస్తాయన్నమాట ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. ఓకే. నెక్స్ట్ దానివల్ల ఏమవుతుంది, ఏదైతే ట్రేడ్ ఉందో ఇరాన్కి, దీనికి దానికి ట్రేడ్ అయితే ఏ కంట్రీ ఇప్పుడు గ్లోబలైజ్డ్ వరల్డ్లో ఏ కంట్రీ నుంచి ఏ కంట్రీ అయినా కొద్ది గొప్ప ట్రేడ్ అనేది నడుస్తుంది. అండ్ ఆస్ట్రేలియాలో కూడా మనకి ఆస్ట్రేలియా ఈజ్ విత్ అదర్ కంట్రీస్ ఆల్సో. సో ట్రేడ్ అనేది నడుస్తుంది అనమాట. దానివల్ల ట్రేడ్ దెబ్బతింటుంది. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇరాన్ అనేది మేజర్గా ఆయిల్ ప్రొడ్యూసర్ అనమాట. ఇరాన్ ఇరాన్ ఆయిల్ ఇప్పుడు ఆయిల్ అనేది మనం ఆయిల్ మీద ఏ కంట్రీ అయినా ఆయిల్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. సో ఆస్ట్రేలియా కూడా మనకి ఇరాన్ నుంచి ఆయిల్ తెప్పించుకుంటాము. సో అట్లా వీళ్ళు ఏం చేసారు, ఆస్ట్రేలియా ఆర్ సపోర్టివ్ టు ఇజ్రాయెల్స్. సో యాంటీ ఇరానియన్ థింగ్ అయిపోయింది అనమాట ఇక్కడ. సో ఇక్కడ దీనివల్ల ఇది సోషల్ ఇంపాక్ట్ ఏంటంటే మన జీవిష్ పీపుల్ ఎక్కడున్నా కానీ వాళ్ళకు ఒక థ్రెట్ లాగా ఉంది అని చెప్పేసి. సో దీనివల్ల ఏంటంటే సెక్టేరియన్ కాన్ఫ్లిక్ట్స్ అనేది వస్తున్నాయి. ఓకే. సో అదనమాట ఓవరాల్ ఇష్యూ. సో ఇంకా దీనివల్లే ఇంటర్నేషనల్ ఏమవుతుందంటే ఆస్ట్రేలియా అనేది యుఎస్ శాంక్షన్ పాలసీ అని ఇరాన్కి సపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. అది కథ. సో ఇక్కడ అమెరికా అనేది మళ్ళీ ఆ, ఒక్కొక్కసారి ఒక్కొక్క కంట్రీకి అది సపోర్ట్ ఇస్తుంది. ఇట్స్ లైక్ దానికి లాభం ఏది ఉంటే అదే లాగా చేస్తుంది అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఒకసారి చైనాతో ఉంటుంది, ఒకసారి యాంటీ చైనా చేస్తుంది, ఒకసారి పాకిస్తాన్ ఉంటుంది, ఒకసారి ఇండియాతో ఉంటుంది. సో దాని ఇష్టం అన్నమాట. సో అది. సో దీనివల్ల ఏంటంటే కొన్ని ఆ, ఈ ఆస్ట్రేలియన్ యాక్షన్ ఉంది కదా, ఏదైతే ప్రైమ్ మినిస్టర్ ఖండించిండో దానివల్ల ఏమవుతుందంటే జూయిష్ మైనారిటీస్లో నమ్మకం వస్తుంది. ఓకే, ఆస్ట్రేలియా కూడా మాతోటే ఉంది అని చెప్పేసి. అండ్ ఇరానియన్ టెర్రరిజం చేస్తుంది కాబట్టి అలయన్స్ విత్ గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం నార్మ్స్ కూడా ఉందన్నమాట. మళ్ళీ ఏంటంటే ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే ఇది మనకి ఇరాన్ ఆయిల్ పంపిస్తుంది ఆస్ట్రేలియాకి. సో దాని ఇంపాక్ట్ ఉంటుంది, యాంటీ ఇరానియన్ థింగ్ అవుతుంది కాబట్టి, ఎందుకంటే ఆస్ట్రేలియా ఖండిస్తుంది ఆ దేశం మీద. సో అట్లా అది ప్రాబ్లం అవుతుంది. సో దట్ ఈస్ ఆల్ ఓవర్ ద టాపిక్. నెక్స్ట్ నెక్స్ట్ మనం ఆ, అసలు ఇరాన్ యాంటీ జీవిషా కాదా, అసలు ఎందుకు కన్ఫ్యూజన్ అనేది కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఇరాన్ తీసుకుంటే ఆ, ఇరాన్లో స్మాల్ జీవిష్ కమ్యూనిటీ ఉంటుంది అనమాట. 8,000 to 10,000 పీపుల్ మోస్ట్లీ ఇన్ టెహ్రాన్లో ఉంటారు. వాళ్ళు రిలీజియస్ మైనారిటీ కింద ఉంటారు. వాళ్ళకి అండ్ ఓన్లీ వన్ సీట్ ఉంటుంది ఇరాన్స్ పార్లమెంట్లో. ఓకే. అండ్ సో ఇరాన్ అనేది యాంటీ జూయిష్ కాదు అని చెప్పి అఫీషియల్గా కాదు, బట్ ఇండైరెక్ట్ ఎస్. ఓకే. అండ్ స్టేట్ ఆఫ్ ఇజ్రాయిల్ అనేది జియోనిజం అనమాట, అది నాట్ జుడాయిజం. సో అదొకటి ఉన్నది. నెక్స్ట్ వేడస్, ఎందుకంటే మన రిలీజియన్స్ చాలా ఉన్నాయి, కంట్రీస్కి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. సో రిలీజియస్ గురించి ఏమైనా రీసెర్చ్ చేసుకుంటే వీ క్యాన్ డూ ఇట్. సో అసలు కన్ఫ్యూజన్ ఎందుకు ఉంది అని అనుకుంటే, సో 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ అప్పుడు ఆ, ఇరాన్ లీడర్స్ ఏం చేస్తారంటే ఆ, వాళ్ళు ఇజ్రాయెల్కి వెళ్ళిపోతారు అనమాట. ఇల్లిజిటిమేట్ స్టే చేసేసి ఆక్యుపై చేసుకుందాం అనుకుంటారు అనమాట. సో అండ్ ఇరానియన్ లీడర్స్ ఏం చేశారంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ఇజ్రాయెల్ మీద, ఇజ్రాయెల్ని మేము పాడు చేసేస్తాం, మేము నరుకుతాం, మేము చంపేస్తాం, ఆ, మమ్మల్ని ఎట్లా అంటారు అట్లా అంటారు అని చెప్పేసి వాళ్ళు హోలోకాస్ట్. హోలోకాస్ట్ అంటే ఏంటంటే అందరినీ ఆ, అంటే హోలో కాస్ట్ అంటే మొత్తం జివిష్ రీసెంట్మెంట్, అంటే మొత్తం ఏంటి ఆ, నిరసనలు వ్యక్తం చేయడం అనమాట. అప్పుడు ఏం చేశారంటే ఇరాన్ వాళ్ళు ఆ, హమాస్ని, హెజ్బుల్లాని, ఇస్లామిక్ జిహాదీ వాటిని చేసిరు అనమాట. సో అండ్ సమ్టైమ్స్ దే యూజ్ యాంటీ జివిష్ రెటోరిక్, నాట్ జస్ట్ యాంటీ ఇజ్రాయెల్ కూడా. సో అట్లా చేసిరు అనమాట. వై ఇరాన్ ఈజ్ యాంటీ ఇజ్రాయెల్ నాట్ డైరెక్ట్లీ యాంటీ జూయిష్ ఎందుకంటే బిఫోర్ 1979లో ఇరాన్ అండర్ ద షా హెడ్ గుడ్ టైస్ విత్ ఇజ్రాయెల్. 1979 కన్నా ముందు షా, ఇరాన్ ఉన్న షా అంటే హెడ్ ఇజ్రాయెల్కి బెస్ట్ ఫ్రెండ్, అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. కానీ తర్వాత రెవల్యూషన్ తర్వాత ఏంటంటే ఒక ఐడియాలజీ డెవలప్ అయిందనమాట అగెనెస్ట్ ఇరాన్ అనేది, అగెనెస్ట్ ఇజ్రాయెల్కి, అగెనెస్ట్ యుఎస్. బికాజ్ యుఎస్ ఇజ్రాయెల్కి మళ్ళీ అప్పట్లో బాగుండే సంబంధాలు. నెక్స్ట్ అండ్ మళ్ళీ ఏంటంటే ఇజ్రాయిల్ అనేది ఇరాన్స్ని ఇమేజ్ని దెబ్బతీ చేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే అది. సో ఇరాన్ కంక్లూజన్ ఏంటంటే ఇరాన్ ఈజ్ నాట్ యాంటీ జూయిష్ ఇన్ ప్రిన్సిపల్, బట్ ఇరాన్ ఈజ్ స్ట్రాంగ్లీ యాంటీ ఇజ్రాయెల్ అనమాట. అసలు ఇరాన్ ఏమంటుంది అంటే ఇజ్రాయెల్ ఉండనే ఉండొద్దు అని చెప్పేసి అంటుంది అనమాట. ఇరాన్ ఆఫెన్ గెట్స్ లేబుల్డ్ as యాంటీ జూయిష్ బికాజ్ ఇట్స్ ప్రొపగండా, అదే అనమాట. సో ఇది ఓవరాల్ థింగ్. అదేంటంటే డైనమిక్స్ ఒక్కొక్కసారి చేంజ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు మనం ఇది చిన్న న్యూసే, బట్ ఇజ్రాయెల్ ఇరాన్ ఓవరాల్ థింగ్ అనేది మనం చూస్తున్నాం జస్ట్ సింప్లిస్టిక్ థింగ్ వర్డ్స్లో. ఓకే, మనకి ఆ క్లారిటీ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది, ఒకటే రోజులో చదివితే రాదు. అండ్ ఆ డైనమిక్స్ కూడా అర్థం కావాలంటే దాని వెనుక కొన్ని స్టోరీస్ ఉంటాయి, అవి అర్థం కావాలి. ఆ స్టోరీస్ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక్కొక్క యూట్యూబర్ ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో మనం స్లోగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ నెక్స్ట్ ఆర్టికల్, 9 pilgrims అమాంగ్ 13 killed in జమ్మూ ఫ్లడ్స్, వైష్ణవ్ దేవి జర్నీ హాల్టెడ్. సో వైష్ణవ్ దేవి టెంపుల్ ఉంది కదా, అక్కడ వరదలు వస్తున్నాయి, సో ఆపేసారు అనమాట. నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ బిఫోర్ September 30, డెడ్ లైన్
సెట్ బై హైకోర్ట్. సో మనం అనుకున్నాం కదా సెప్టెంబర్లో సర్పంచ్ ఎలక్షన్స్ ఉండబోతున్నాయని. సో దాని గురించి హైకోర్టు అనేది డెడ్ లైన్ ఇచ్చింది. సో మనం త్వరలో ఎలక్టోరల్ అదేంటి స్కెడ్యూల్ రాబోతుంది అని చెప్పేసి ఇచ్చిండు అనమాట. నెక్స్ట్ క్వాడ్ టాక్స్ ఆన్ అజెండా వెన్ మోడీ మీట్స్ జపాన్ పిఎం ఇషిబా. సో మనం క్వాడ్ అనేది దాని ఎజెండా ఉంటుంది కదా. ఆ క్వాడ్ అంటే ఏంటంటే అలైన్మెంట్ ఆఫ్ మనకి ఇండియా, ఆస్ట్రేలియా, యుఎస్ అండ్ జపాన్ అనమాట. 4 కంట్రీల యొక్క ఆ, ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లాగా అనమాట. సో అదేంటంటే టు కంబాట్ క్రాస్ బార్డర్ టెర్రరిజం అది ఇది ఉంటుంది. సో సో మనకి 15th ఇండియా జపాన్ యాన్యువల్ సమ్మిట్ అయింది కదా, అంటే ఆన్ ఫ్రైడే, అంటే ఇవాళ అయింది. సో అదనమాట మ్యాటర్. నెక్స్ట్ తెలంగాణ బీసీ క్యాస్ట్ సర్వే లైక్లీ టు బి అడాప్టెడ్ ఫర్ బీహారీ పోల్స్ క్యాంపెయిన్. ఏం లేదు, మన ఆ, ఎవరు సీఎం రేవంత్ రెడ్డి అక్కడ బీహార్కి వెళ్ళిండు. సో బీహార్ మనం రీసెంట్ ఒక సర్వే చేసినాం కదా, బీసీలు ఇంతమంది, ఎస్సీలు ఇంతమంది, ఎస్టీలు ఇంతమంది. సేమ్ అట్లా కూడా అక్కడ కూడా సర్వే చేపిస్తాం. ఇక్కడ మనకి తెలంగాణలో అత్యద్భుతంగా చేసిర్రు, అక్కడ కూడా మేము బీహార్లో కూడా మంచిగా చేస్తామని చెప్పేసి వాళ్ళు ఏదో ర్యాలీలో ఏదో కొన్ని ముచ్చట్లు చెప్పారు అనమాట పీపుల్కి. బికాజ్ బీహార్ ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి అనమాట. సో తెలంగాణ బాగా అభివృద్ధి చేసినాం, బీహార్లో కూడా చేస్తాం అట్లనే. అండ్ రిజర్వేషన్ గురించి కూడా మేము ప్రయారిటైజ్ చేద్దామని చెప్పి, ప్రయారిటైజ్ చేస్తుంది మా గవర్నమెంట్ అని చెప్పేసి అన్నదన్నమాట. నెక్స్ట్ ఫ్రమ్ హైవే టు హోమ్స్ సిటీ వెల్కమ్ గొప్ప. సో నిన్న వినాయక చవితి అయింది, గట్టిగా ఘనంగా అయిందనమాట. వర్షం కూడా మంచిగా పడ్డది, పీపుల్ ఆర్ సో హ్యాపీ. అండ్ డాన్సింగ్ గణేష్ మైక్రో స్కల్ప్చర్ ఆన్ ఐలాష్. ఈయన ఉన్నాడు కదా, ఈయన పేరు అజయ్ కుమార్ మట్టేవాడ. ఈయన ఐలాషెస్ అంటే చిన్న వెంట్రుక మీద ఒక వినాయకుడి ప్రతిమ అనేది చేసిండు అనమాట. అది మనం కళ్ళతో చూస్తే కనిపించదు, మైక్రోస్కోప్ కింద పెట్టి చూడాలన్నమాట. అది మ్యాటర్. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రియల్ సేఫ్టీ. నిన్న ఇండస్ట్రియల్ సేఫ్టీ 20% ఆఫ్ ద ఇండస్ట్రీస్కి సేఫ్టీయే లేదు అని చెప్పేసి, సేఫ్టీ వయోలేట్ చేస్తుందని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది కదా. దాని గురించి ఒక మీటింగ్ పెట్టారు, దాంట్లో ఏం లేదు, వాళ్ళ ఇండస్ట్రీ మీటింగ్. నెక్స్ట్ బస్సుకు మంట అంటుకుందంట. ఫేక్ లిక్కర్ లేబుల్ యూనిట్ బస్టెడ్, 2 అరెస్టెడ్. అవసరం లేదు. పూర్ హెల్ప్ ఫర్ ఆపరేటింగ్ డ్రగ్ రాకెట్ ఇన్ మహేంద్ర యూనివర్సిటీ. యూనివర్సిటీ ఉన్నాక అక్కడ డ్రగ్ దొరికిళ్ళు పిల్లలు. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, మంచి ఇల్లుస్ట్రేషన్ ఇచ్చాడు డ్రంక్ అండ్ డ్రైవ్ మీద. సో 10,000 డ్రంక్ అండ్ డ్రైవింగ్ యాక్సిడెంట్స్ అయినాయంట. ఇది ఇండియాలో మరి ఎక్కడో తెలియదు, మరి ఏమి ఇయ్యలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇండియాలో. నెక్స్ట్ హైకోర్ట్ పర్మిట్స్ రెగ్యులరైజేషన్ ఆఫ్ సదా బైనామీస్. బైనామీస్ అది ప్రొనౌన్సియేషన్ నాకు తెలియదు. అదేంటంటే బేసికల్గా 2014 కన్నా ముందు రైతుల దగ్గర కార్డ్స్ ఉంటాయి కదా, అదేంటి ఆస్తికి సంబంధించిన, సో అగ్రిమెంట్స్ తోటి రాసుకునేది అనమాట జనరల్ పెద్ద మనుషుల మధ్యలో. సో అది తర్వాత మనకి ఎప్పుడైతే ల్యాండ్ రెగ్యులరైజేషన్ అయిందో తర్వాత గవర్నమెంట్ అనేది కన్సిడర్ చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ కన్సిడర్ చేయబోతున్నాం, ఏదైతే పెండింగ్ ఉన్నాయో ల్యాండ్ డీడ్స్ అవన్నీ మళ్ళీ రెగ్యులరైజ్ చేస్తాం అని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి హైకోర్టు ఆ, చెప్పింది అనమాట. దాని ద్వారా ఏంటంటే స్మాల్ ఫార్మర్స్ ఎవరైతే ఆ, భూములు అమ్ముకున్నారో కొనుక్కున్నారో వాళ్ళకి కొంచెం ల్యాండ్ క్రెడిబిలిటీ అనేది ఉంటుంది. సో మాన్సూన్ సెషన్ స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా రాజకీయ వార్తలు ఇచ్చారు, ఆర్ఎస్ఎస్ అది ఇది అని చెప్పేసి. నెక్స్ట్ ద ఈసీఐస్ రింగ్ ఫెన్స్ ఇస్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద లా. సో ఇక్కడ ఏం చేశారంటే బేసిక్గా మనకి 2 ఆస్పెక్ట్స్ అయినాయి కదా రీసెంట్గా. అంటే నేషన్ అటెన్షన్ని గ్రాప్ చేసిన 2 ఆస్పెక్ట్స్. ఒకటేమో రాహుల్ గాంధీ మొన్న ఓట్ చోరీ, అక్కడ కర్ణాటక నియోజకవర్గం మహే మహదేవపుర అసెంబ్లీలో ఇన్ని దారుణాలు జరిగినాయి. దారుణాలు ఇన్ సెన్స్ ఓటర్ ఐడి కార్డు సక్కగా లేకపోవడం, ఫోటో చిన్న ఉండకపోవడం, ఫోటో లేకపోవడం, అడ్రస్ ఒకటే ఇంట్లో ఒక 50 మంది 60 మంది పెట్టడం, XYZ పెట్టడం, అట్లా అన్నీ అయినాయి కదా. సో మళ్ళీ దాని మీద ఈసీఐ నెక్స్ట్ రోజు మీటింగ్ పెట్టింది, ఒక 14 మెంబర్స్, అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ కొలీగ్స్ అందరు కలిపి మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టారు. బట్ ఏంటంటే
ఇప్పుడు రాహుల్ గాంధీ క్రెడిబిలిటీ అడిగిండు. మరి దీనికి క్రెడిబిలిటీ అడిగితే వాళ్ళు చెప్పకుండా రాహుల్ గాంధీనే మీరు ప్రూవ్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పేసి మాట్లాడింది. అఫిడవిట్స్ చేయండి, అపాలజైజ్ టు ద నేషన్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ని అట్లా అంటారా అని చెప్పేసి. అది చాలా అన్యూజువల్ స్టాండ్ అనమాట. అసలు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అట్లా చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ ఓవరాల్ ఇచ్చిండు. సో మనకి ఆ, అంటే రాహుల్ గాంధీ ఏదైతే డిస్క్లోజర్స్ పెట్టిండో అవి దోస్ ఆర్ లైక్ అన్ఫిట్ ఫర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 ప్రకారం మంచిగా అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్ని బాగా చేయాలి కానీ చేయట్లేదు అని చెప్పేసి ఒకటి ఉంది. సో ఇట్లా కన్సర్న్స్ ఇచ్చాడు అనమాట. సో బీహార్ అదేంటి స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ కూడా కరెక్ట్ అయిందో లేదో ఇంకా డౌట్, అట్లా ఇట్లా ఉన్నాయి ముచ్చట్లు. సో ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ దాట్ మచ్, బట్ ఓవరాల్గా ద జెండర్ యాంగిల్ టు ఇండియాస్ ఎకనామిక్ వల్నరబిలిటీ. ఇక్కడ ఏమి ఇచ్చిండంటే ఆ, క- మన ఇండియా ఉంది, అది ఇండియా అనేది వరల్డ్ థర్డ్ కంట్రీ జీడిపిలో అవ్వబోతుంది. బట్ అదే టైంకి మన డొనాల్డ్ ట్రంప్ మనకి ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ మీద టారిఫ్ వేసిండు. ఆ టారిఫ్స్ మీద ఇప్పుడు మనం చెప్పుకుందాం, ఏది జ్యువెలరీకి సంబంధించింది, క్లాతింగ్ సంబంధించింది, ఫ్యాబ్రిక్స్కి సంబంధించిన, ఎంఎస్ఎంఈ సంబంధించిన, ఫుడ్కి సంబంధించిన సెక్టార్స్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఉమెన్ సెంట్రిక్ సెక్టార్స్ అనమాట. సో దాంట్లో ఉమెన్ అనే వాళ్ళు ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట. ఫుట్వేర్ కానీ, టెక్స్టైల్స్, జెమ్స్, లెదర్, దీంట్లో క్రిటికల్ ఇండస్ట్రీస్లో. సో ఇది ఉమెన్ కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాసిండు. సో ఇక్కడ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ నేషన్ లైస్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇట్స్ ఉమెన్ అని చెప్పేసి ఒకటి ఇచ్చిండు. ద టారిఫ్ థ్రెటన్ టు డీస్టెబిలైజ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ మిలియన్స్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ అని చెప్పేసి. ఇంకోటి 50 million పీపుల్ ఫేస్ ఎ ప్రొజెక్షన్ ఎక్స్పోర్ట్ డిక్లైన్ ఆఫ్ 50% అని చెప్పేసి. సో ఇక్కడ మనకి మన అబ్రాడ్ నుంచి లెసన్స్ ఏం తీసుకోవచ్చు ఇంటికి అంటే, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్స్ చైనాలో కూడా 60% ఉన్నారనమాట పీపుల్ పనిచేసేటోళ్ళు. జపాన్ కూడా ఎఫ్ఎల్ ఎఫ్ఎల్ ఎఫ్పిఆర్ అంటే ఉమెన్ పార్టిసిపేషన్ రేట్, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది 63 నుంచి 70కి వచ్చింది. సో అట్లా మనం కూడా ఉమెన్ని చేయాలి, ఏంటి ఉమెన్ ఎంపవర్మెంట్ చేయాలి అని చెప్పేసి నేను అంటున్నాడు. అండ్ నెక్స్ట్ కర్ణాటక శక్తి స్కీమ్ కూడా మనకి పబ్లిక్ బస్ ట్రావెల్ చేస్తుంది. దానివల్ల చాలామంది ఉమెన్ వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్తున్నారు. వాళ్ళు జాబ్ చేయాలంటే జాబ్, కూలికి అంటే కూలికి, దేనికంటే దానికి ఫ్రీ బస్ ట్రాన్స్పోర్టేషన్. కాబట్టి ఇప్పుడు నెలకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, సపోజ్ ఒక డిస్టెన్స్ ఒక 10 కిలోమీటర్స్లో ఒక విలేజ్ ఉంది, విలేజ్ నుంచి 10 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఒక 20 రూపీస్ 30 రూపీస్ అనుకో, డైలీ 60 రూపీస్, డైలీ 60 అంటే నెలకి 1800, 2000 3000 వరకు దే ఆర్ లైక్ ఏబుల్ టు సేవ్ అనమాట. సో దానివల్ల కూడా మన ఎంపవర్మెంట్ అవుతుంది అని చెప్పేసి ఒక చేయాలి. ఇంకోటి డిజిటల్ ఇంక్లూజన్ డ్రైవ్స్, జెండర్ ఫోకస్డ్ స్కిల్లింగ్ ప్లాట్ఫామ్స్ అవన్నీ కూడా పెంచాలి. ఆ, ఒక అర్బన్ కంపెనీ ఉంది, ఒక లీడింగ్ గిగ్ ప్లాట్ఫామ్ అనమాట అర్బన్ కంపెనీ అనేది. అది ఉమెన్కి 15,000 మంది ఉమెన్కి డైలీ ఒక అప్ టు 25,000 వరకు ఎర్నింగ్ చేసుకునే లైక్ కెపాసిటీని, ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేసింది అనమాట త్రూ స్కిల్ డెవలప్మెంట్. సో అట్లా కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు. ఇంకోటి ఏంటంటే రాజస్థాన్ ఇందిరాగాంధీ అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కూడా 4 crore పర్సంటేజ్ ఆఫ్ వర్క్ని ఇచ్చింది అనమాట. 65% ఆఫ్ జాబ్స్ గోయింగ్ టు ఉమెన్ అని చెప్పేసి. సో అట్లా దీని గురించి ఇచ్చిండు. సో ఓవరాల్గా ఉమెన్ గురించి, గ్లోబల్ ఇంపాక్ట్ గురించి మనం ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇచ్చిండు. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. బికాజ్ పేపర్ 1లో మనకి ఉమెన్, పేపర్ 2లో కూడా వల్నరబుల్ సెక్షన్స్ అట్లా ఇట్లా ఉంది మనకి యూపీఎస్సీలో. సో యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తుంది. నెక్స్ట్ ప్లే బేస్డ్ లెర్నింగ్ ఫర్ ఇండియన్ ఫ్యూచర్. సో ఇది ఏంటంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, ఆ, దాని మీద లైక్ కాన్సన్ట్రేషన్ దాని మీద. సో వీక్షిత్ భారత్ కావాలంటే మనం ఎక్కడ స్టార్ట్ చేస్తామంటే నేటి బాలలే రేపటి పౌరులు. సో అట్లనే ఇట్ ఈస్ అ జాయ్ఫుల్ లాటర్ ఆఫ్ ఎ చైల్డ్ ఎట్ అన్ అంగన్వాడీ సెంటర్ కానీ, స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ, అంటే బర్త్ నుంచి మనకి ఒక జాబ్లో సెట్ అయ్యే వరకు అనేది ప్లే బేస్డ్ లెర్నింగ్ ఉంటే చాలా బెటర్ ఇండియాస్ ఫ్యూచర్కి. మనం గవర్నమెంట్ కూడా అట్లా చేస్తుంది. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ కూడా 5+3+3+4 అంటే 53-34 రూల్ తోటి వెళ్తుంది. సో 85% ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా
ఏజ్ 6 బిలోనే అవుతుంది. సో అంటే అంగన్వాడీలో జాయిన్ కావడానికైనా ఫస్ట్ క్లాస్లో జాయిన్ కావడానికైనా మినిమం ఏజ్ 6 పెట్టిర్రు. అది చాలా అంటే అకార్డింగ్ టు ద ఎన్ఈపి చాలా మంచి పరిణామం. ఆ, నేను ఈ ఆర్టికల్ ఓవరాల్గా చదవలేదు, బట్ కీవర్డ్స్ నేను నాకు ఒక 1 మినిట్లో అంటే చూసుకున్నాను అనమాట ఏమేమి ఉన్నాయి పాయింట్స్ అని చెప్పేసి. సో దీస్ ఆర్ ద థింగ్స్. నెక్స్ట్ పడాయి బి, పోషన్ బి అంటే మొన్న కూడా మనం నేను కాకుండా మొన్న కూడా లైక్ గర్ల్ చైల్డ్కి కానీ అంటే ఓవరాల్గా చిల్డ్రన్కి ఎట్లా ఎట్లా అవుతుంది అంటే మొన్న ఒక ఆర్టికల్ వచ్చింది దేని గురించి, నర్చరింగ్ ఉమెన్ అంటే చిల్డ్రన్కి ఫస్ట్ 1000 డేస్లోనే ఫస్ట్ 1000 డేస్లోనే 90% ఆఫ్ బ్రెయిన్ డెవలప్ అవుతుంది. సో దాంతోపాటు అప్పుడే వాళ్ళకి బ్రెయిన్ బాగా యాక్టివ్గా పనిచేస్తుంది. సో మనం అంటే మన గవర్నమెంట్ పడాయి బి ఆర్ పోషన్ బి అంటే న్యూట్రిషన్ ప్లస్ చదువుకోవడము ప్లస్ ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా అదొక ప్రోగ్రామ్తో చేస్తుంది అని చెప్పేసి. ఇంకోటి అంగన్వాడీ సెంటర్స్ అవన్నీ ఇంకా. సో ఓవరాల్గా ఇట్లా ఇచ్చిండు. ఇదేంటంటే ఎప్పుడైతే టాపిక్ వస్తుందో చూసుకోవచ్చు, లేదా జనరల్గా లైక్ ఆన్సర్ రైటింగ్ ఒకవేళ ఉంటే మేబీ 1 or 2 పాయింటర్స్ రాసుకోవడానికి బాగుంటుంది. ప్లే బేస్డ్ లెర్నింగ్ ఫర్ ఇండియన్ ఫ్యూచర్ మేబీ ఎస్ఏలో యూస్ అవ్వచ్చు. సో కోఆపరేటివ్స్ ఎట్ ఎ క్రాస్ రోడ్స్ ఇదేంటంటే మనకి రీసెంట్గా కోఆపరేటివ్ బిల్ కూడా చేసిర్రు అనమాట. లాస్ట్ టైం ఇప్పుడు జూలై 2025లో అప్పుడు అమిత్ షా అండ్ ఐ మీన్ బీజేపీ గవర్నమెంట్ ఏంటంటే యాక్చువల్గా కోఆపరేటివ్ సొసైటీ అనేది స్టేట్ సబ్జెక్ట్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు కేరళలో మనకి చూసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉందన్నమాట. సో వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ ఈ యొక్క అలైన్మెంట్ తోటే కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి నడుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే అది స్టేట్ సబ్జెక్టు మేము చేస్తున్నాము. ఇప్పుడు సెంటర్ ఏమంటారంటే మీరు చేసుకోండి, బట్ ఒక నేషనల్ లెవెల్లో ఒక ఫ్రేమ్వర్క్ తెద్దాము మనం. ఆ నేషనల్ లెవెల్లో ఫ్రేమ్వర్క్ తెచ్చినప్పుడు ఆ, మీరు దానికి మేము ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టినామో దానికి అలైన్ అయి ఉండేటట్టు ఉండాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అనేది చెప్పింది అనమాట. స్టేట్ గవర్నమెంట్ ఏమంటుంది అంటే మేమే మా ఇష్టంగా చేసుకుంటాం, మీ మీ పెత్తనం ఏంది మా మీద అని చెప్పేసి ఓవరాల్గా అట్లా ఇష్యూ అవుతుంది అనమాట. సో ఇట్స్ అ వెరీ ట్రబుల్ ఫర్ మెనీ కోఆపరేటివ్స్ బ్యాంక్స్ అండ్ సొసైటీస్ అని చెప్పేసి ఉంది. అది స్ట్రాంగ్ వర్డ్స్ వీక్ యాక్షన్ EU కాషన్స్ స్టాండ్స్ ఆన్ ఇజ్రాయెల్. సో మళ్ళీ అదే మ్యాటర్ ఇక్కడ ఏంటంటే వ్యూస్ ఆన్ ఇజ్రాయెల్, వ్యూస్ ఆన్ నెతన్యూ. సో ఈయూకి అంటే ఈయూలో ఉన్న ఏ అయితే కంట్రీస్ ఉన్నాయో అరౌండ్ 32 కంట్రీస్ ఉంటాయి యూరోపియన్ యూనియన్లో. ఆ అన్ని కంట్రీస్కి అసలు ఇజ్రాయెల్ అంటే నచ్చుదా నచ్చట్లేదా అంటే ఈ ఇజ్రాయెల్కి అన్ఫేవరబుల్. ఫ్రాన్స్లో 62%, జర్మనీలో 62%, గ్రీస్లో 72%, హంగేరీలో 53%, ఇటాలీలో 66%. వీళ్ళందరూ అంతే తూచ్ తూచ్ నాకు ఇస్రాయల్ ఇష్టం లేదు అట్లా ఇట్లా అంటున్నారు అన్నమాట. సో దే ఆర్ అన్ఫేవరబుల్ టువర్డ్స్ ద పాలసీస్ ఆర్ టువర్డ్స్ ద ఏంటి ఇస్రాయల్ ఏం చెప్తే అది నచ్చట్లే ఎవరికి. అది మ్యాటర్. ఓకే. నెక్స్ట్ 9 పిల్గ్రిమ్స్. ఇది ఇంకా వరదలు రోజు ఇక ఈ వర్షాకాలం అయ్యే వరకు వరదలు, జనాలు చనిపోవడం, పిల్గ్రిమ్స్ ఇదే ఉంటుంది. నెక్స్ట్ నావీ ఫ్రైగేట్ సెల్ఫ్ రిలయన్స్ గ్రౌండ్ రియాలిటీ అని చెప్పిండు. సో మనం కూడా మంచి టెక్నాలజీతో ముందుకు పోవాలి. సో మిగతాది అంతా పొలిటికల్ న్యూస్ ఇచ్చాడు. మనం ఇంకా ఎక్కడన్నా ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఏమైనా యూజ్ అయితే చూద్దాము. గవర్నమెంట్ స్కూల్స్ అకౌంట్ ఫర్ 55.9% ఆఫ్ టోటల్ ఎన్రోల్మెంట్స్ అనమాట. నేషనల్ శాంపుల్ సర్వే కింద 66% ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లోనే ఉన్నారు. అది రూరల్ ఏరియాస్లో. అంటే అర్బన్ ఏరియాస్లో ఓన్లీ 30% ఆఫ్ ద స్టూడెంట్స్ మన గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు అని చెప్పేసి ఒక నివేదిక అనమాట. సో మరి శాంపుల్ సైజ్ ఎంతో తెలీదు. సో ఓవరాల్ ఎస్టిమేషన్ అయితే అది. ఎందుకంటే మనకి ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్కి ఒక 2 lakhs 3 lakhs అట్లా ఉండే ఫీజులు అంటే పెట్టే స్కూల్స్ కూడా ఉన్నాయి. ఓకే. అండ్ ఎందుకంటే మనకి స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట పేరెంట్స్ మాత్రం. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ స్కూల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటేటివ్ కరికులం తోటి ముందుకెళ్తున్నాయి. సో ఫీజెస్ అనేవి హైలీ ఉన్నాయి. యావరేజ్గా ఇయర్లీ 30,000 to 40,000 వరకు ఉన్నాయి ఫర్ ద సెకండ్ ఆర్ థర్డ్ క్లాస్ చిల్డ్రన్కి. సో ఇట్స్ హై టైం.
అండ్ మనం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని కొంచెం కొంచెం కాదు, చాలా స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ దో గవర్నమెంట్ ఈస్ స్పెండింగ్ అరౌండ్ 70,000 రూపీస్ 80,000 రూపీస్ స్పెండ్ చేస్తుందని చెప్పిండు ఎవరు, జేపీ నారాయణ సార్ ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు అనమాట. హౌ మచ్, ఒక ఐఏఎస్ ఆస్పిరెంట్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు, హౌ మచ్ మనీ డు ద గవర్నమెంట్ ఈ స్పెండింగ్ ఆన్ ఈచ్ చైల్డ్ డూ యూ థింక్ అని అడిగితే చెప్తాడు అనమాట. మేబీ 10,000 15,000 అయి ఉంటుంది సార్ అని. కాదు కాదు, 70,000 80,000 స్పెండ్ చేస్తుంది అని చెప్పేసి. సో అదేంటి ఆ ఆస్పిరెంట్ షాక్ అయ్యింది అనమాట. సో అది రియాలిటీ. నెక్స్ట్, సెంటర్ ఫైనలైజెస్ నేషనల్ డెసిగ్నేటెడ్ అథారిటీ కిక్ స్టార్ట్ కార్బన్ మార్కెట్స్. మనకి ఏదైతే ఇప్పుడు ప్యారిస్ అగ్రిమెంట్స్ 2015లో ప్యారిస్ అగ్రిమెంట్స్ ఉన్నాయో, వాటిని అలైన్ అయ్యేటట్టు ఒక బాడీ, ఒక అథారిటీ అనేది లేదనమాట. సో మనం ఆ, ఆ టార్గెట్స్ని రీచ్ కావడానికి, ఒక స్టాండర్డ్ని సెట్ చేయడానికి ఒక అథారిటీని అంటే నేషనల్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటుంది గవర్నమెంట్. సో అది ఫైనలైజ్ అయిందనమాట. ఓకే, అది మ్యాటర్. నెక్స్ట్ ఇంకా చూద్దాం. అంటే ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ గవర్నమెంట్ చేస్తుంది, దాన్ని మానిటర్ చేయడానికి దాన్ని కరెక్ట్ ఒక డెడికేటెడ్ బాడీ అనేది లేదు. ఇది పెట్టుకుంటే ఏంటంటే మంచిగా ఉంటుంది. సో మన ఎన్విరాన్మెంట్ లేదా క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా, సో గవర్నమెంట్ అనేది ఒక డెడికేటెడ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుందని ఇన్ని రోజులు రాసేది. నో ఇట్స్ లైక్ కార్బన్ మార్కెట్స్. సో అది ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఈవి తారా టు సెట్. అది మోడీ వెళ్ళి మారుతి సుజుకి, నేను చెప్పినాను కదా, జపాన్ వాళ్ళు, జపాన్ కంపెనీ సుజుకి అనేది. సో తర్వాత ఇండియాతో కొలాబరేట్ అయ్యి మారుతి సుజుకి అవుతుంది అది. సో సో కొత్త బ్రాండ్ చేస్తున్నారంట. మేబీ దే ఆర్ లైక్ ఫ్రెండ్స్ కదా, ఐ మీన్ జపాన్ అండ్ ఇండియా టైస్ స్ట్రెంగ్ అవుతున్నాయి. సో దాని గురించి మీట్ అయినట్టున్నారు. నెక్స్ట్, ఫార్మా ఇండస్ట్రీ హోప్స్ ఫర్ రిలీఫ్ ఫ్రమ్ జిఎస్టీ రిఫార్మ్స్. ఇక్కడ మనకి ఆర్టికల్లో చైర్మన్ సతీష్ రెడ్డి, ఎవరైతే రెడ్డీస్ ల్యాబొరేటరీ ఉన్నాడో, ఆయన ఏమంటున్నాడంటే మనకి జిఎస్టీ అనేది 18% అట్లా ఉంది. 5, 12, 18% మూడు స్లాబ్స్లో ఉన్నది ఇండియాలో. ఈ జిఎస్టీ చేయబట్టి ఏమవుతుందంటే చాలా ప్రాబ్లం అవుతుంది, మాకు కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఇబ్బంది అవుతుంది. అంటే దానివల్ల ఏమవుతుందంటే అఫోర్డబిలిటీ ఉండట్లేదు, మెడిసిన్స్ హైలీ కాస్ట్ ఉంటున్నాయి పీపుల్కి. సో ప్రతి ఒక్కరికి మెడిసిన్ అందాలంటే కొంచెం గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తే బాగుంటుంది, అంటే జిఎస్టీ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక హోప్తో ఉన్నా అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో మనం నిన్న ఫార్మా ఇండస్ట్రీస్ గురించి కూడా చాలా తెలుసుకున్నాం. ఫార్మా ఇండస్ట్రీ, ఐ మీన్ జెనరిక్ మెడిసిన్స్లో ఇండియా అనేది ఇట్స్ వెరీ హై అని చెప్పేసి, అంటే ఫస్ట్ ర్యాంక్. ప్లస్ జెనరిక్ మెడిసిన్స్కి నార్మల్ మెడిసిన్స్కి తేడా కూడా తెలుసుకున్నాం. సో అదనమాట. నెక్స్ట్, సెంటర్ కట్స్ వీట్ స్టాక్ లిమిట్స్ టు మేనేజ్ ఫుడ్ సెక్యూరిటీ. ఆ, మనకి వర్షాకాలం కాబట్టి కొంచెం ఇప్పుడు ఇట్స్ నాట్ హార్వెస్టింగ్ సీజన్, సో మనకి ఫుడ్ సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. అండ్ గ్లోబల్ లెవెల్లో ఇన్ఫ్లేషన్స్, మార్కెట్స్ కొంచెం డౌన్ అయిపోవడము, ఇన్ఫ్లేషన్ అవన్నీ ఉన్నాయి కాబట్టి, సో సెంటర్ కట్స్ వీట్ స్టాక్ లిమిట్స్ అనమాట. సో స్టాక్ లిమిట్ అనేది కొంచెం ఉంటుంది ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్తో. సో కొంచెం స్టాక్ లిమిట్ తగ్గించింది అనమాట. ఓకే. నెక్స్ట్, EU అసెట్స్ సావరెన్ రైట్ రెగ్యులేట్ ఆఫ్టర్ ట్రంప్ థ్రెట్. ట్రంప్ ఏం చేస్తుండు, వాళ్ళని వీళ్ళని గెలుపుకుంటూ కూర్చుంటుండు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్. సో ఈ వాళ్ళు కూడా కొంచెం మేము మాకు నచ్చినట్టు మేము చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు అన్నారనమాట, కంట్రీస్, యూరోపియన్ కమిషన్ వాళ్ళు. నెక్స్ట్, సో బీజింగ్ రిజెక్ట్స్ జపాన్, వాళ్ళకి చైనాకి జపాన్కి పడదు, మళ్ళీ దానికి సంబంధించిన ఒకటి వచ్చింది. So protesters in Israel demanded release of hostages as strike still kills 16 in Gaza. సో ఈ గాజా ఇజ్రాయిల్ అనేది ఇట్స్ రైట్ నౌ ఇట్స్ నెవర్ ఎండింగ్ థింగ్. సో డైలీ వస్తూనే ఉంటాయి అప్డేట్స్. బట్ ఓవరాల్గా ప్రాబ్లం ఏంటి అని నిన్న డిస్కస్ చేసినాం మనం. ఒకసారి మళ్ళీ మీకు క్లారిటీ ఉంటే ఓకే, క్లారిటీ లేకపోతే ఏదన్నా లైక్ ఒక మంచి డీటెయిల్డ్ వీడియో ఒకటి ఏదన్నా చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. అండ్ వైల్ డూ ఇట్ విత్ అ మ్యాప్ ముందట పెట్టుకొని చూస్తే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్, కి బెయిల్ వచ్చిందనమాట. ఆయన శ్రీలంకన్ మాజీ ప్రైమ్ మినిస్టర్. సో ఆయన మీద ఒక కేసు వేసిర్రు. ఆయన లంచం అదేంటి ఇల్లీగల్గా చేసిండు, లంచం తీసుకున్నాడు అని చెప్పేసి. సో ఆయనకి బెయిల్ వచ్చింది, పీపుల్ ఆర్ హ్యాపీ. నెక్స్ట్ ఇంకా అన్ని స్పోర్ట్స్ న్యూస్ అంతే.
ఇక్కడ చూడండి, సైన్స్లో రీసెర్చ్ షోస్ ఫర్గెటింగ్ మే బి నేచురల్, రిమెంబరింగ్ టేక్స్ వర్క్. సో ఇక్కడ ఏమి ఇచ్చిందంటే, ఆ, చూడు నువ్వు కూడా చాలా చదువుతాం, చాలా చదువుతాం, చాలా చదువుతాం, బట్ వీల్ ఫర్గెట్ దట్ ఈస్ సో న్యాచురల్. అందరూ వీఆర్ సూపర్ న్యాచురల్ అనమాట. అంటే న్యాచురల్గా మర్చిపోతాం. బట్ అది గుర్తుంచుకోవాలంటే యూ హ్యావ్ టు వర్క్ అంటే కంటిన్యూస్గా ఆ కంటెంట్ తోటి ఎంగేజ్ అవ్వడం, రివిజన్ చేసుకోవడం, ఆ, ఎవరితో ఎవరితో డిస్కస్ చేయడం, మాట్లాడడం. సో నేను కూడా ఇప్పుడు చేసేదంతా ఐ ఐమ్ డూయింగ్ ఇట్ ఫర్ రివిజన్. నాకు రివిజన్ అవుతుంది, ప్లస్ ఐ ఫీల్ లిటిల్ కాన్ఫిడెంట్ అబౌట్ ద టాపిక్స్. సో అదనమాట. నెక్స్ట్ టెక్స్ట్ అండ్ కంటెక్స్లో వాట్ ఈస్ ద ఎయిర్ డ్రాప్ టెస్ట్ కండక్టెడ్ బై ఇస్రో. నిన్న మనం చూస్తున్నాం కదా, ఎయిర్ డ్రాప్ టెస్ట్ కండక్ట్ చేశారని చెప్పేసి. స్పేస్ నుంచి మనం ఎప్పుడైతే భూమి మీదకి ల్యాండ్ అవుతామో, లైక్ ఆస్ట్రోనాట్స్ అక్కడ దానికోసం యూజ్ చేస్తారనమాట ఇది. అంటే పారాషూట్ అనేది, దీని కింద ఒకటి ఉంది కదా, ఇది క్యాప్సిల్. ఈ క్యాప్సిల్లో ఆస్ట్రోనాట్స్ ఉంటారు. సో కరెక్ట్ పారాషూట్స్ అనేది డిప్లాయ్ అవుతున్నాయా లేదా, అంటే కరెక్ట్ టైంకి రిలీజ్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి అది టెస్ట్ చేసారు, సక్సెస్ అయింది. సో సో గగన్యాన్ తెలుసు మీకు, గగన్యాన్ మిషన్ గురించి. గగన్యాన్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇండియన్ ఆస్ట్రోనాట్స్కి లోవర్ ఎర్త్ ఆర్బిట్. లోవర్ ఎర్త్ ఆర్బిట్ అంటే అరౌండ్ ఎన్ని కిలోమీటర్స్, అరౌండ్ 2500 అనుకుంటా. లోయర్స్ యా 2000 కిలోమీటర్స్, అరౌండ్ 1200 మైల్స్ అనమాట. సో 150 నుంచి, నేను 2500 అనుకున్నాను, బట్ ఇక్కడ 2000 అని ఉంది. నేను ఎక్కడో చదివాను 2500 అని. సో ఇట్స్ ఫైన్. సో అప్ టు 2000 అనమాట. 99 అంటే 150 కిలోమీటర్స్ నుంచి 2000 వరకు అనమాట. సో అంత దూరంలో ఇది అదేంటి చేయాలి. సో ఇక్కడ ఇండియాకి లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటంటే, ఒకటి మన అంతరిక్ష కేంద్రం ఒకటి పెట్టాలి ఇప్పుడు 2035 వరకు. ఓకే. అండ్ 2040 వరకు, 2040 వరకు లూనార్ మీద ల్యాండింగ్ చేయాలి. ఇట్లా కొన్ని ఉన్నాయన్నమాట. ఇస్రో అనేది కరెంట్లీ ఆపరేటింగ్ ఇన్ స్పేడ్ ఎక్స్ మిషన్స్ ఇన్ ఇట్స్ ఎక్స్టెండెడ్ ఫేజ్ అని కూడా ఇచ్చింది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ టెక్నికల్ స్టఫ్. అది టెస్ట్ ఎట్లా చేసిర్రు, అసలు ఏమైంది, రోడ్ మ్యాప్ ఏంటి, ఈ టెస్ట్ ఎట్లా చేసిర్రు అనేది మేబీ డెడికేటెడ్ ఒక వీడియో చూడండి యూట్యూబ్లో. సైన్స్ అండ్ టెక్ సంబంధించిన యానిమేటెడ్గా ఉంటుంది. సో అంటే ఇస్రో వాళ్ళ అఫీషియల్ది చూడండి, ఒక వీడియో పెట్టిర్రు. సో దాట్ విల్ హెల్ప్ యూ. వై హ్యాస్ ద ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ కాటన్ బీన్ సస్పెండెడ్. సో మనకి ఇప్పుడు ఏ సీజన్, వర్షాకాలంలో ఏం చేస్తారు, ఇప్పుడే కాటన్ పెడతారు. మనకి హార్వెస్టింగ్ వచ్చేసరికి ఇంకొక 3-4 నెలలు పడుతుంది. సో ఇప్పుడు ఏమైందంటే కాటన్ యొక్క అంటే కాటన్ యొక్క ప్రొడక్షన్ అంటే మార్కెట్లో మనకి కాటన్ అంత లేదు. యాక్చువల్గా ఇక్కడ ఆర్టికల్ ఏమి ఇచ్చిందంటే, మనకి 350 350 ల్యాక్ బేల్స్ ఆఫ్ కాటన్ అనేది కావాలన్నమాట, మన రిక్వైర్మెంట్. కానీ మనం 335 ల్యాక్స్ ఆఫ్ 335 ల్యాక్ బేల్స్ పండియగలుగుతున్నాం. సో మనం పండి అంటే ఇంకా మిగతా ఎన్ని, 15 15 ల్యాక్ బేల్స్ అనేది కావాలి. ప్లస్ మనకేంటంటే మనం ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తున్నాం వేరే కంట్రీస్కి. సో అట్లా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కూడా సో రిక్వైర్మెంట్ అనేది మోర్ అవుతుంది. సో మనకి ఇంపోర్ట్ డ్యూటీ అంటే వేరే కంట్రీస్ మన కంట్రీస్ పంపించాలనుకో, మనం వాళ్ళు కొన్ని ఎక్స్ట్రా పైసలు కట్టి మన కంట్రీకి పంపించాలన్నమాట, ఇంపోర్ట్ డ్యూటీ అంటే. సో మనం దాన్ని తగ్గించేస్తున్నాం. తగ్గించేస్తే వేరే వాళ్ళకి ఏంటంటే, వేరే ఏదైతే కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్ కానీ కొన్ని కంట్రీస్ ఉన్నాయో, సో వాళ్ళకి కాటన్ ప్రొడక్షన్ అనేది చేసుకొని వాళ్ళు మంచిగా మనకి ఎక్స్పోర్ట్ చేస్తాం, మనకి లాభం అన్నమాట. అది మ్యాటర్. సో సో మనకి మేజర్ సప్లైస్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ఆస్ట్రేలియా నుంచి, యుఎస్ నుంచి, బ్రెజిల్ నుంచి, ఈజిప్ట్ నుంచి. సో ఈజిప్టు, బ్రెజిల్, ఆస్ట్రేలియా నుంచి మనకి కాటన్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. సో ఎప్పటి వరకు అంటే సెప్టెంబర్ 30వ తారీఖు వరకు. దాని తర్వాత మనకి కాటన్ సీజన్ అనేది వచ్చేస్తుంది. సో అట్లా, అది మ్యాటర్. ఇంకోటి ఏంటంటే, కాటన్ ప్రొడక్షన్ అనేది మనకి తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే మనకి వేరే క్రాప్స్ కూడా, పత్తి కాకుండా వేరే ఆల్టర్నేటివ్ క్రాప్స్ కూడా మన ఫార్మర్స్ అనేవాళ్ళు దే ఆర్ ప్రిఫరింగ్ ఇట్. అండ్ కొంతమంది ఏం చేస్తున్నారంటే, పత్తి చేను ఏదైతే ఉందో దే ఆర్ కన్వర్టింగ్ ఇంటుగా పొలంగా మారుస్తుంది అనమాట. అందుకే మన తెలంగాణలో కూడా
ప్యాడీ ప్రొడక్షన్ అనేది నెంబర్ 1 స్టేట్ ఇన్ ఇండియా ప్రొడక్షన్లో. ఇట్ సర్పాస్డ్, అంటే ఇంతకుముందు పంజాబ్, వెస్ట్ బెంగాల్, ఇవి కంట్రీస్ ఉండే అనమాట, ఈ స్టేట్స్ ఉండే. సో వాటిని కూడా మనం తొక్కేసినాం. వీఆర్ ఎట్ ద నెంబర్ 1 టాప్ అనమాట. అది రీసెంట్గా తెలంగాణ సాధించిన ఒక ఘనమైన విజయం. దాని వెనుక కేసీఆర్ ఉన్నాడు. అండ్ ప్రాజెక్ట్స్ మనకి హరితహారం ప్రాజెక్ట్స్ కానీ, సో వర్షాలు ఎక్కువ పడ్డాయి, ఆ, చెరువుల పూడిత కార్యక్రమాలు కూడా చేసారు. సో మిషన్ కాకతీయ చేసారు, దానివల్ల మంచిగా అయింది అని చెప్పేసి కూడా దీంట్లో ఇయ్యలే. బట్ జనరల్ టాపిక్ అది. సో ఎప్పుడైనా మనకి ఇది గుర్తొచ్చినప్పుడు అది కూడా గుర్తుకు రావాలి. సో అట్లా మనకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అనేది మనకి నాలెడ్జ్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎక్స్ప్రెసింగ్ యువర్ వ్యూస్ ఆన్ సర్టెన్ టాపిక్ వెరీ బ్రీఫ్లీ. అంటే సింపుల్గా కానీ, బ్రాడ్గా కానీ, డీటెయిల్గా కానీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉంటుంది. ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు అంటే నీకు క్లారిటీ ఉన్నప్పుడు. సో దాట్ విల్ కమ్ అన్నమాట ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. సో విత్ సై హబ్ గాన్ వీళ్ళ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్ సెటప్ స్టెప్ అప్ అని చెప్పేసి ఒకటి ఇచ్చిండు. ఇది ఇంటర్నేషనల్ సంబంధించిన ఏదో ఇచ్చాడు. ఇది నేను చదవలేదు. ఐ ఫీల్ లైక్ ఇట్స్ నాట్ రెలివెంట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ 40 minutes అయింది. Hope you enjoyed this session, whatever you call, I call. సో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ టాపిక్ ఏంటంటే ఇంటర్నేషనల్లో డిప్లొమాటిక్ డైనామిక్స్ అన్నమాట. సో డిప్లొమసీ అనేది ఎట్లా చేంజ్ అవుతుంది అని చెప్పేసి అది లైక్ మ్యాపింగ్ తోటి, లైక్ హిస్టారికల్ కంటెక్స్ట్ తోటి మనం ఎప్పుడైతే కొంచెం లింక్ చేసుకుంటామో అప్పుడు కొంచెం క్లారిటీ పెరుగుతుంది. సో సీ యూ టుమారో. Successfully day 4 done. Have a great day. Bye bye.